ఇలా ఎవ్వరు నాకు ఇంత కోఆపరేట్ చేసిన ఆర్టిస్ట్ ఎవరు లేరనమాట. స్నేహ ఎంత చక్కగా కోఆపరేట్ చేసి మీరు అనుకున్న కాన్సెప్ట్కి నేను ఎలా కావాలంటే అలాగ నేను కోఆపరేట్ చేస్తానండి, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు నాతో ఫాలో అయిపోవచ్చు అని చెప్పింది. మా కెమెరామ్యాన్ కొంచెం అత్యుత్సాహంతో తను బ్రష్ చేసుకుంటుంటే వాష్రూమ్ వైపు కూడా కెమెరా పెట్టాడు. తను చూసి నో 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 అని చెప్పి డోర్ వేసేసింది. అంటే నిజంగా తను చాలా మంచి అమ్మాయి అండి, చాలా చాలా మంచి అమ్మాయి. ఆ తర్వాత వచ్చి తను మేకప్ చేసుకోవడానికి రెడీ అయింది. మేకప్ మ్యాన్ వచ్చి తనకి మేకప్ చేశాడు. తర్వాత హెయిర్ స్టైలిస్ట్ వచ్చి తనకి హెయిర్ అంతా సెట్ చేశాడు. అలాగే కాస్ట్యూమర్ వచ్చి తనకి కాస్ట్యూమ్స్ ఇచ్చాడు. తనే ఆ రూమ్లోనే రెడీ అయిపోయిందనమాట. రూమ్లో రెడీ అయిపోయి లొకేషన్ అంటే ఫిలిం సిటీలో చాలా లొకేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడే ఈ షూటింగ్ ఒక 10 days కంటిన్యూగా జరుగుతుందంట. ఆ రోజు సీన్స్ ఉన్నాయి, సాంగ్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. అయితే మేము తను అలా ఫాలో అయిపోయాం. నిజంగా ఈ వీడియో నాకు నచ్చిన ఒక బెస్ట్ ఎపిసోడ్ ఇది. చివరి వరకు చూడండి, మిస్ చేయొద్దు, చాలా బాగుంటుంది. ఒక రోజంతా అన్నదానికి 100% ఈ వీడియో యాప్ట్ అనమాట. తనది చూడండి, రెడీ అయ్యి తను శారీ కట్టుకుని వచ్చింది. అంటే అదే హోటల్లో అంటే తను ఎప్పుడు కూడా కొన్ని ఫొటోస్ క్యారీ చేస్తూ ఉంటుందంట. తనతో పాటు ఎక్కడికి వెళ్ళినా, ఏ విదేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తను ఇలా పూజ చేసుకోవడం తనకు అలవాటు అనమాట. అప్పటికి రామదాసు కూడా చేసింది. తను పూజ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి మేము వెళ్ళాం అనమాట, లొకేషన్కి వెళ్ళాం. లొకేషన్ దగ్గరలోనే తనకి టిఫిన్స్ అరేంజ్ చేశారు. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అంటే తను ఏం లేదు, జస్ట్ ఫ్రూట్స్ తీసుకుంది, ఒక ఇడ్లీ తిందంతే. అది తిన్న తర్వాత అక్కడి నుంచి షూటింగ్ లొకేషన్కి వెళ్ళాం. ఆ లొకేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. అంటే ఇప్పటి వరకు ఒక కామన్ ఆడియన్స్ ఎవరు కూడా చూడలేదు అలాంటి లొకేషన్ని నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. నిజంగా అంటే కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. అంటే ఇలా తీస్తారా సినిమాల్లో, ఈ లొకేషన్ ఇలా ఉంటుందా అనిపించేలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. తను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మేము ఆ సీన్ తీసే లొకేషన్కి వెళ్ళాం అనమాట. చూడండి. లొకేషన్కి వచ్చేసాము. చూడండి, ఇదే అన్నమాట లొకేషను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెట్ అంతా కూడా ఒక ఫ్లైట్ సెట్ ఇది. అంటే ఫ్లైట్ లోపల ఎలా ఉంటుంది, ఫ్లైట్లో సీన్స్ తీస్తున్నారనమాట. సినిమాల్లో ఫ్లైట్ సీన్స్ ఎలా తీస్తారు, ఫ్లైట్ లోపల సీన్స్ ఎలా తీస్తారో మీకు ఇప్పుడు ఒక అవగాహన వచ్చేస్తుంది ఇది చూస్తే. ఇది ఫ్లైట్ లోపల అనమాట. ఇతను విక్రమాదిత్య, ఈ సినిమా హీరో. నాగభూషణం అని ఆయన సినిమా డైరెక్టర్. ఈ సినిమా పేరు వచ్చేసి మనసు పలికే మౌనరాగం. మనసు పలికే మౌనరాగం అనే ఒక సినిమా అనమాట. ఫ్లైట్లో సీన్ తీస్తున్నారు. అంటే కొత్తగా మ్యారేజ్ అయింది, వీళ్ళు హనీమూన్కి వెళ్తున్నారు. ఆ ఫ్లైట్ జర్నీలో సంబంధించిన సీన్స్ తీస్తున్న డైరెక్టర్ అనమాట. చూడండి, మనకి అంటే సినిమాల్లో మనం ఫ్లైట్లో తీస్తారేమో నిజంగా అనుకుంటాం, కానీ ఫ్లైట్ సెట్ ఇది రామోజీ ఫిలిం సిటీలో ఉంటుంది. ఇప్పట్లో అంటే ఎవరు ఫ్లైట్లో సీన్స్ అవి తీసుకోవాలనుకున్నా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. అది ఏమాత్రం మనకి అసలు ఇది సెట్లో తీశారు అన్న ఫీలింగే రాదు. అది పర్ఫెక్ట్గా ఒక ఫ్లైట్ ఇంటీరియర్ ఎలా ఉంటుందో అది యాజ్ ఇట్ ఈజ్
కొలతలతో సహా సీట్స్ కానీ లోపల ఇంటీరియర్ కానీ పర్ఫెక్ట్గా వేశారనమాట. ఆ సీన్ తీశారు. మళ్ళీ అక్కడ నుంచి తన డ్రెస్ చేంజ్, ఒక సాంగ్ షూటింగ్ అనమాట. చాలా పెద్ద కాంబినేషను. ఇంట్లో సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. ఈ సాంగ్కి కొరియోగ్రాఫర్ ఎవరంటే శివశంకర్ మాస్టర్. నిజంగా ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. ఆ రోజున ఆయన చూడండి ఎంత చక్కగా అందరికీ, అంటే నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా యాక్టింగ్ చెప్తూ సాంగ్కి తగ్గట్టు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూపిస్తూ శివశంకర్ మాస్టర్ చాలా బాగా సాంగ్ తీశారు. చూడండి ఈ స్టెప్స్ అన్నీ శివశంకర్ మాస్టర్ కంపోజ్ చేశారనమాట. నిజంగా చాలా మంచి మాస్టరు ఆయన. ఇప్పుడు మన మధ్య లేరు. ఎంతో సరదాగా నవ్విస్తూ ఉంటారు ఆయన. నాకు కూడా చాలా బాగా తెలుసు ఆయన. మా ఇంటికి కూడా వచ్చారు 2-3 సార్లు. నిజంగా ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఇది హౌస్ సెట్ అండి. ఇది ఫిలిం సిటీలో హౌస్ సెట్. ఇది హౌస్ సెట్లో ఒక సాంగ్ షూటింగ్ చేశారనమాట. అక్కడ నుంచి లంచ్ బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ తను హోటల్కి వచ్చేసింది అనమాట. సితారా హోటల్లో, వాళ్ళ మమ్మీ హోటల్లోనే ఉన్నారు. అక్కడ హోటల్కి వచ్చేసినాక తను లంచ్ చేసింది. లంచ్ కూడా చాలా తక్కువ తీసుకుంది. ఈ హీరోయిన్స్కి ఏంటంటేనండి పాపం తినాలని ఉంటుంది, అన్నీ తినాలని ఉంటుంది, కానీ మరి మెయింటైన్ చేయాలి కదా. దాంతో చాలా లిమిట్గా కొంచెమే తీసుకొని, ఇంకా తినాలి అనిపించినప్పుడు ఆపేస్తూ అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. హీరోయిన్గా అవ్వడం అంటే అంత ఈజీ కాదు. అయిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బొమ్మ స్నేహకి చిన్నప్పటి నుంచి తనతో పాటు ఉన్న బొమ్మ అంట. తను ఈ బొమ్మను తీసుకొని చాలా దేశాలు తీసుకుని తిరిగి వచ్చిందంటండి ఈ బొమ్మ. ఇక ప్రతిరోజు తనతో పాటే పక్కనే ఉండాలంట ఈ బొమ్మ. ఆ బొమ్మ గురించి చెప్పింది. ఒక ఫ్రెండ్తో ఉన్నట్టే తను ట్రీట్ చేసింది. అక్కడ నుంచి మళ్ళీ సాంగ్కి జాయిన్ అయిపోయాం వచ్చి లంచ్ తర్వాత. ఫ్రెండ్స్ గమనించారా, ఈ సాంగ్లో శరత్ బాబు గారు కూడా ఉన్నారండి. ఇప్పుడు కూడా ఆయన మన మధ్య లేరు. మొన్న ఈ మధ్య ఆయన కాలం చేశారు. నిజంగా అంటే ఇంత పెద్ద ఆర్టిస్టుల కాంబినేషన్లో జరుగుతుంది ఈ సాంగ్ అనమాట. దగ్గర ఆ రోజు ఒక 500-600 మంది ఉన్నారు. బయట ఉన్న స్టాఫ్ కానీ వీళ్ళు కానీ బయట జనం కానీ చాలా పెద్ద హడావిడి అనమాట అసలు ఈ సాంగ్కి. శివశంకర్ మాస్టర్ అంటే సీనియర్ మాస్టర్ కాబట్టి అలాంటి వాళ్ళే ఇంత పెద్ద కాంబినేషన్స్ని డీల్ చేయగలరు. కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా తీయగలరు అనమాట. అంటే డ్యాన్స్తో పాటు ఇక్కడ సీన్స్ కూడా సాంగ్లో వచ్చేలా తీస్తున్నారు. అది నిజంగా అంటే జస్ట్ ఒక కాఫీ కప్ ఎలా ఇవ్వాలో కూడా ఆయన చూపిస్తున్నారు చూడండి శివశంకర్ మాస్టర్. అది ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి ఏంటి ఆ పొజిషన్ కూడా ఆయన చూపించి వస్తున్నారు. అంత క్లారిటీగా ఉంటారనమాట ఆయన. అందుకే ఆయన అంత పెద్ద డాన్స్ మాస్టర్ ఆయన. నిజంగా ఆయన మొన్న కరోనాలో మనల్ని వదిలి వెళ్ళిపోయారు. చాలా మంచి డాన్స్ మాస్టర్ అండి ఆయన. నిజంగా చాలా బాధగా ఉంది. అలాగే శరత్ బాబు గారు, ఆయన కూడా ఎంతో సరదాగా చక్కగా చాలా బాగా ఉంటారు అందరితో సెట్లో కూడా. చూడండి సాంగ్ షూటింగ్ ఇది ఆ రోజు ఫిలిం సిటీలో ఇంటి సెట్లో చేసిన సాంగ్ షూటింగ్ అనమాట.
సాంగ్ మధ్యలో ఇదే సినిమాలో ఇంతకు ముందు షూట్ చేసిన సీన్స్ను సాంగ్కి సంబంధించిన ఫుటేజ్ వస్తే అవి హీరో హీరోయిన్ వాళ్ళందరూ చూస్తున్నారనమాట. అంటే ఈ సినిమాలో తీసినయే ఎడిటెడ్ వెర్షన్ అనమాట, డబ్బింగ్ అవ్వలేదు. ఇంతకుముందు చేసిన ఒక సాంగ్ విజువల్స్ పెన్ డ్రైవ్లో వేసి తీసుకొచ్చారు. తను చూస్తూ ఉందన్నమాట ఆ సాంగ్ ఎలా ఉంది ఏంటనేది. ఇతని హీరో విక్రమాదిత్య అనమాట. ఈ సాంగ్ అంతకుముందు షూట్ చేశారు ఒక 10 days బ్యాక్. ఈ సినిమా కోసం చేసిన సాంగ్ అనమాట ఇది. ఇదంతా చూస్తూ ఉన్నారు.